లాస్ట్ వీడియోలో మనం ఫంక్షన్స్ అవన్నీ చూసాం. కాకపోతే నేను టిక్‌టాక్ స్ట్రింగ్ టోకెన్ అనేది మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ స్ట్రింగ్ టోకెన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కాన్స్ట్ గురించి, డిఫైన్ గురించి అంటే సిలో కాన్స్టెంట్స్ ఎలా ఆహ్, డిఫైన్ చేస్తారు ఇవన్నీ చూద్దామాట. ఇక్కడ ఇందాక మీకు చూస్తే ఆహ్, స్ట్రింగ్ టోకెనైజేషన్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఇక్కడ మనం టోకెన్ అనే స్ట్రింగ్‌ని పాస్ చేసాం. అది ఇండియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ ఈచ్ వర్డ్ మధ్యలో మనకి హైఫన్ ఉంది. అది నేను యూజ్ చేసి డీలిమిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ డీలిమిట్ చేద్దాం అనుకున్నప్పుడు బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుందనంటే ఈ హైఫన్ ప్లేస్‌లో ఏదైతే ఉందో ఇక్కడ మనకి అక్కడ ఇప్పుడు ఇండియా హైఫన్ ప్లేస్‌లో నల్ అని చెప్పి వస్తుందన్నమాట. నల్ అంటే మనకు తెలుసు కదా! ఇలా వస్తదని. ఈస్ మళ్ళీ నల్ వస్తది. మళ్ళీ బ్యూటిఫుల్ మళ్ళీ నల్ కంట్రీ మళ్ళీ నల్ వచ్చింది. సో, ఇలాగా ఈచ్ టైమ్ మనకి ఎక్కడైతే ఈ హైఫన్ ఉందో ఆ హైఫన్ ప్లేస్‌లో నల్ అని వస్తది. అండ్ బేసిక్‌గా అర్రేలో లాస్ట్ బై డిఫాల్ట్‌గా నల్ అని చెప్పి ఇన్సర్ట్ చేస్తది. ఓకేనా? సో, ఇది ఇలా ట్రాన్స్‌లేట్ అవుతదన్నమాట. ఇండియా ఈస్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్పి. ఓకేనా? వైల్ స్టెప్ ఉపయోగించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ నేను టోకెన్ నాట్ ఈక్వల్ టు నల్ అని చెప్పా. అంటే నల్ రానంత వరకు లూప్ కంటిన్యూ అవ్వు. ఏం ప్రింట్ చేయమంటున్నాను? ప్రింట్ ఎఫ్ టోకెన్ ఎలిమెంట్ ఆహ్, పర్సెంటేజ్ ఎస్ అంటే స్ట్రింగ్‌ని ప్రెజెంట్ చేయమంటున్నా. ఇక్కడ టోకెన్ చేసిన తర్వాత ఇందులో ఇండియా ఈజ్ బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్పి మొత్తం రావాలి కదా! ఇక్కడ. ఇలా వస్తది కదా! టోకెనైజేషన్ చేసిన తర్వాత. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ఇండియా ఫస్ట్ ఇక్కడ ప్రింట్ చేయంగానే ఫస్ట్ ఎలిమెంట్ ఇదొస్తది. దాని తర్వాత నెక్స్ట్ లూప్ ఈ స్టేట్మెంట్ రీడ్ అయిన తర్వాత లూప్‌లో నెక్స్ట్ స్టెప్ ఇక్కడికెళ్తది. ఇక్కడేమవుతుంది? ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ నేను ఈ ఫంక్షనే ఉపయోగించొచ్చు. ఎస్‌టీఆర్‌టీఓకి అందులో టోకెన్ అని చెప్పి అండ్ ఇదే ఉపయోగించొచ్చు. దానివల్ల ఏమవుతదనంటే, మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి రీడ్ చేయటం మొదలు అవుతది. మళ్ళీ ఇండియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్పి ఇలా రీడ్ అవుతూ జరుగుతదన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే, అక్కడక్కడే తిరుగుతది గానీ, మిగతా రెస్ట్ ఆఫ్ ది వర్డ్స్ వెళ్ళదు. అందుకని మనం ఏం చేసాం, మనకి ఇది బిహైండ్ ది సీన్స్ ఎలా ట్రాన్స్‌లేట్ అవుతుందో మనకు తెలుసు కాబట్టి, ఈ నల్ ఉంది కాబట్టి, ఈ నల్ దగ్గర నుంచి స్టార్ట్ చెయ్యి. స్ట్రిక్ స్ట్రింగ్ టోకెన్ నల్ ఉంటే గనక ఇది డీలిమిట్ చేయనని చెప్పి ఇది కాదు కదా! సో, నెక్స్ట్ వర్డ్‌కెళ్తది. తర్వాత ఈజ్ ఏ డీలిమిటేషన్ ఏమైనా ఉందా? లేదు. మళ్ళీ ఈజ్ అనేది ప్రింట్ అవుతది. మళ్ళీ ఈ లూప్ కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వర్డ్‌కెళ్తది. బ్యూటిఫుల్ ప్రింట్ అవుతది ఇక్కడ. మళ్ళీ ఈ నల్ ఉంటదా? ఓకే. ఇగ్నోర్ చెయి. మళ్ళీ నెక్స్ట్. ఈ లాస్ట్‌కొచ్చేసరికి ఏంటంటే ఇది నల్ ఉంటది. ఓకేనా? ఇక్కడ నల్ ఉండనంత వరకే లూప్ రన్ అవ్వాలి అని అనుకుంటాం. ఎప్పుడైతే ఇక్కడ నల్ వస్తదో ఈ నల్ ఈక్వల్ టు ఇది నల్. ఈ టోకెన్ అనేది నల్ కాదు కదా! సో, సారీ నల్ కదా! ఇది నాట్ ఈక్వల్ టు నల్ అని చెప్పాం. కానీ ఇది నల్ ఈక్వల్ టు నల్ అయింది కాబట్టి అక్కడితో ఎగ్జిట్ అయిపోద్ది. అలాగా ఇది మొత్తం మనకి రన్ అయ్యి మనకి ప్రింట్ ఔట్ చూపించిందన్నమాట. ఇది జరిగింది బిహైండ్ ద సీన్స్. నౌ ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా సిలో డిఫైన్ అని చెప్పి ఎర్లియర్ డేస్‌లో ఇదివరకు కాన్స్ట్ బదులు డిఫైన్ అని చెప్పి ఉపయోగించేవారన్నమాట. డిఫైన్ అనేది ఉపయోగించేదేంటంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మ్యాథమెటిక్స్ సమ్ ఫార్ములా ఏదైనా యూజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. మేబీ మీరు ఆహ్, హౌస్ ప్రైసెస్ కాలిక్యులేట్ చేస్తున్నారనుకోండి. ఎస్ఎఫ్‌టి కాస్ట్ మీ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి ఆ కాస్ట్ ఫిక్స్‌డ్‌గా ఉంటది. రూ. 5,000 అనో లేకపోతే 6,000 పర్ ఫీట్ అనో ఎలా ఫిక్స్‌డ్‌గా ఉంటది. మిగతా నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ ఎన్ని ఎస్ఎఫ్‌టి తీసుకుంటున్నారని చెప్పి అన్ని ఎస్ఎఫ్‌టి ఇంటూ ఈ కాలిక్యులేషన్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా? సో, అట్లాంటి టైం ప్రతిసారి ఈ నంబర్ ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉంటదో అంటిల్ అన్‌లెస్ మనకి నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత ఎప్పుడైతే చేంజ్ చేద్దాం అనుకున్నాం అప్పటి వరకు ఒకటే రేట్ ఫాలో అవుదాం అనుకుంటున్నాం కదా! అట్లాంటి వాటి నంబర్స్‌ని లేకపోతే అట్లాంటి వాటిని కాన్స్టెంట్ కింద మనం డిఫైన్ చేస్తాం. అది ప్రతిసారి మారదు కాబట్టి. సో, ఎర్లియర్ డేస్‌లో ఇదివరకు కాన్స్ట్ అనేది చెప్పి ఎలా డిఫైన్ చేసేవాళ్ళు అననంటే గనక ఆహ్, ఈ హ్యాష్‌ట్యాగ్ డిఫైన్ అని చెప్పి ఆహ్, కీవర్డ్ ఉపయోగించి మనం ఈ కాన్స్టెంట్స్ అనేవి డిఫైన్ చేసేవాళ్ళం. అవి కూడా ఎక్కడనంటే ఆఫ్టర్ మన లైబ్రరీ తర్వాత ఇలాగా హ్యాష్‌ట్యాగ్ డిఫైన్
అని చెప్పి రాసి అండ్ ఇప్పుడు రేట్ పర్ ఎస్ఎఫ్టీ అని చెప్పి రాశాను అనుకోండి. రాసి ఇక్కడ నేను నెంబర్ ఇవ్వచ్చు మాట. అంటే ఇప్పుడు 5000 అనుకోండి. 5000 ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి. 5000 అని చెప్పి ఇవ్వచ్చు. అండ్ ఇంకోటేంటంటే దీనికి డిఫైన్‌కి ఎండ్ స్టేట్మెంట్ లాగా మనం కాలన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఈక్వల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ డిఫైన్ అనేవి కేవలం నంబర్సే కాదు. ఈవెన్ మనం వర్డ్స్ కూడా స్ట్రింగ్స్ కూడా డిఫైన్ చేయొచ్చన్నమాట. ఎగ్జాంపుల్ డిఫైన్ ఫేవరెట్ వర్డ్, ఫేవరెట్ కంట్రీ అని చెప్పి ఇచ్చామనుకోండి. ఇండియా అని చెప్పి నేను రాశాననుకోండి. సో, ఇది కూడా కాన్స్టెంట్ మాట. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్‌లో ఫేవరెట్ కంట్రీ అని చెప్పి రాసుకున్నామో, కాల్ చేస్తామో, అది అప్పుడు ఇండియా అని చెప్పి రిటర్న్ ఇస్తుందన్నమాట. క్యారెక్టర్ అయితే. ఒకవేళ నంబర్ అయితే గనక 5000 రేట్ పర్ ఎస్ఎఫ్టీ అని చెప్పి కాల్ చేసినప్పుడు 5000 అని ఇస్తదన్నమాట. అండ్ ఇలాగా వీటి నేమ్స్ మాట. ఈ కాన్స్టెంట్ నేమ్స్ ఏంటంటే రేట్ పర్ ఎస్ఎఫ్టీ. ఈ కాన్స్టెంట్ నేమ్ ఏంటంటే ఫేవరెట్ కంట్రీ. సో, ఇలా క్యాపిటల్స్‌లో ఎందుకు రాసుకున్నామనంటే అవి కాన్స్టెంట్స్ అని చెప్పి తెలుసుకోవడానికి మనం ఈ కన్వెన్షన్ అనేది ఫాలో అవుతాం. అంటే నేమింగ్ కన్వెన్షన్ అనేది ఫాలో అవుతాం. ఓకేనా? అండ్ ఇది ఓల్డ్ వేలో మనం కాన్స్టెంట్స్‌ని డిఫైన్ చేసే వే. అదే న్యూ వేలో వచ్చేసరికి ఏంటంటే, మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ డిఫైన్ బదులు ఆహ్, కాన్స్ట్ అని చెప్పే కీవర్డ్ ఉపయోగించి మనం డైరెక్ట్‌గా డిఫైన్ చేస్తాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ కాన్స్ట్ అని చెప్పి రాసి డేటా టైప్ ఇస్తాను. డేటా టైప్ ఇప్పుడు ఇంట్ అనుకోండి. ఇప్పుడు నేను పై వాల్యూ ఒకటి నేను స్టోర్ చేసుకోవాలనుకున్నా అది ఈక్వల్ టు అని రాసి దాన్ని నేను ఇప్పుడు పై వాల్యూ ఎంత 3.145 ఉంటది కదా! 3.1415 1415 అనుకుంటా. 14159 ఎంతో ఉంది. సో, ఈ పై వాల్యూని నేను స్టోర్ చేసుకోవాలనుకోండి. ఇది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ అని చెప్పి నేను ఇలాగ కాన్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే నేను ఈ పై అని చెప్పి యూజ్ చేశానో అక్కడ ఈ వాల్యూ అనేది ఫ్లోట్ వాల్యూ అనేది తీసుకుంటది. సో, ఇలాగైనా మనం కాన్స్టెంట్ డిఫైన్ చేయొచ్చు. ఇలాగైనా డిఫైన్ చేయొచ్చు. బట్ రీసెంట్ టైమ్స్‌లో మనకి లెగసీ ప్రాజెక్ట్స్‌లో మనకి ఇలాగా హ్యాష్‌ట్యాగ్ డిఫైన్ అని చెప్పి కనిపిస్తది. బట్ రీసెంట్ ప్రాజెక్ట్స్‌లో ఎక్కువ మనకి ఇలా కాన్స్ట్ అనేదే ఉపయోగిస్తున్నారు. సో, ఓవరాల్‌గా మనం కాన్స్టెంట్స్ అనేవి ఇలా డిఫైన్ చేయొచ్చు. సో, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థాంక్ యూ.